హాయ్ అండి, రాయల్ రాజశ్రీ ఛానల్ స్వాగతం అండి. టుడే చికెన్ ఫ్రై చేస్తున్నానండి. దానికోసం బాండీ పెట్టి నూనె వేసి కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసండి, కొంచెం ఉల్లిపాయలు వేసేయాలండి. తర్వాత ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుని చికెన్ వేయాలండి. దీంట్లో చికెన్లో పెరుగు, గరం మసాలా, అల్లం వెల్లి పేస్ట్, ఉప్పు, కారం వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టానండి. అది ఇందుట్లో వేద్దామండి. ఇలా చికెన్ వేయాలండి. చికెన్ వేసేసి దీన్ని కొంచెం సగం సిమ్లో పెట్టాలండి. చికెన్లోనండి అవి కొంచెం నీళ్ళు పోయాలి. ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న దాంట్లోంచి నీళ్ళు పోసి ఎగరనివ్వాలండి. ఇలా ఉడికిందో లేదో చూసుకోవాలండి మధ్య మధ్యలో, లేదా అడగండి. తర్వాత అండి కొబ్బరి గసగసాల పేస్ట్ వేద్దామండి. ఆల్మోస్ట్ అలా అయిపోవచ్చిందండి చికెన్ ఫ్రై. కొబ్బరి గసగసాల పేస్టును చికెన్ మసాలా వేద్దామండి. కొబ్బరి గసగసాల పేస్ట్ వేయాలండి. కొబ్బరి గసగసాల పేస్ట్ వేసి తిప్పాలండి. కొంచెం చికెన్ మసాలా వేయండి, 1 స్పూన్ చికెన్ మసాలా. ఇలా చికెన్ మసాలా వేసి ఫ్రై చేయాలండి. ఇది ఇంకా కొంచెం గ్రేవీలా కాకుండా ఫ్రైలా రావాలంటే కొంచెం శనగపిండి, మైదా ఉంటే మైదాని, లేకపోతే కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ వేయండి. కొంచెం బియ్యం పిండి వేస్తానండి. ఇదంతా ఫ్రైలాగా వచ్చేస్తుంది. బాగా బయట వేపుడు చేసినట్టు వస్తుందండి. బయట వాళ్ళు వేపుడు చేస్తే అలా వస్తుందండి. అది కూడా చూపిస్తానండి, అట్లా కూడా వేపుడు చేసి చూపిస్తానండి. కొంచెం కార్న్ఫ్లోర్, మైదా పిండి అలా వేసి వేపుడు చేసేది కూడా ఇంకోసారి చేసినప్పుడు చూపిస్తానండి. ఇలా కొంచెం సేపు ఆగనివ్వాలండి. చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయిందండి. కొంచెం గరం మసాలాను కొంచెం వేసి ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. గరం మసాలా ఇంట్లో చేసిందండి, దాని టేస్ట్ బాగుంటుందండి. ఇలా గరం మసాలా కూడా వేసి 2 మినిట్స్ ఫ్రై చేయాలి. ఇంతేనండి, ఫ్రై అయిపోయింది. కరివేపాకు, కొత్తిమీర వేసి దించేయడమేనండి. ఇదిగోండి ఫ్రై, చికెన్ ఫ్రై అయిపోయిందండి. ఇంతేనండి. కొంచెం కార్న్ఫ్లోర్ చల్లుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది. ఆ క్లిప్ మిస్ అయింది. ఇలా పొడి పొడిగా ఫ్రై బాగా వస్తుందండి. అయిపోయిందండి. నా చికెన్ ఫ్రై మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, రాయల్ రాజశ్రీ వ్లాగ్స్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.